హాయ్ అండి. నేను ఇవాళ అయితే బుద్ధ పార్క్‌కి అనుకోకుండా వెళ్ళాననమాట. ఇదిగోండి ఇక్కడైతే టికెట్ తీసుకున్నాను రూ. 10. ఈ బుద్ధ పార్క్ అనేది చాలా ఏలూరులో మినీ పార్క్ అని గూడా అంటారు. ఇది ఏలూరు జిల్లాకి నడిబొడ్డులో అయితే ఉంటుంది. చక్కగా ఇదిగోండి ఎంటర్ అవ్వంగానే రెండైతే వేప చెట్లయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే బుద్ధుడికి వెళ్ళడానికి దారైతే ఉందనమాట. ఈ బుద్ధ పార్క్ వచ్చేసి ఒకప్పుడు గజ్జెలవారి చెరువు అనేవారు. పెద్ద డంపింగ్ యార్డ్‌లా అయితే ఉండేదండి నాకు తెలిసేసరికి ఇదంతా. అలాంటిది 2013లో దీన్నయితే చక్కగా బుద్ధ పార్క్ కింద తీర్చిదిద్దారు. ఇగోండి చుట్టూ కనిపిస్తున్నాయి గదా లైట్లు అదంతా చెరువు గట్టనమాట. ఇది చెరువు. ఈ చెరువులో ఒకప్పుడు ఫుల్లు డంప్ ఉండేది. ఇప్పుడంతా నీట్‌గా చేసేసి ఇక్కడైతే ఇగోండి టార్టాయిస్‌లు అంటే తాబేళ్ళు అంటాం గదా! తాబేళ్ళైతే బాగా చక్కగా విహారం అయితే చేస్తున్నాయి. వాటికి కూడా ఈ చల్లటి వాతావరణం నచ్చిందంట. నాకు తెలిసి దీంట్లో ఒక 100, 200 వరకు ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. లైటింగ్ వెలుగులో అయితే చాలా బావుందండి ప్రశాంతంగా. ఇదైతే చాణక్యుడి కాలంలో అయితే ఇక్కడికి గుర్రాలను తీసుకొచ్చి నీళ్ళనేది తాగించి తీసుకెళ్ళేవారు అని పేరనమాట. అంటే చాణక్యుడి కాలంలోనే ఉన్నటువంటి చెరువనమాట ఇది. ఇప్పుడు గూడా నీరు చూసారా పసరుగా ఎలా ఉందో. హ్మ్. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి ఈ పక్కనైతే. ఇది లోపలికి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ అనమాట. హ్మ్. చీకటి గదా! ఎవ్వరు లేరు. ప్రశాంతంగా ఉంది. మామూలుగా వీకెండ్‌లో అయితే చాలా రష్ ఉంటదండి ఇక్కడ. జనాభా ఉంటారు. అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కొంచెం ఆట విడుపుగా అయితే వచ్చి ఈ పార్క్‌లో అలాగా విహారం చేసైతే వెళ్తారని నాకు తెలుసు. బుద్ధుడు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. ఇదైతే 74 అడుగుల ఎత్తని చెప్తున్నారండి. పూర్తి వివరం అయితే తెలీదు నాకు కూడా. ఈ బుద్ధుడైతే 74 అడుగులు ఉంటాడంట. హ్మ్. అది. ఇదే పెద్దది అన్నట్టు చెప్పారు మరి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం కదా! అనుకోకుండా వచ్చిన చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే చేశానండి దీంతో. నాకు చాలా నచ్చింది. లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చాను గానీ అప్పుడంతా ఫుల్లు రష్ ఉండిందనమాట. అందరూ జనాలు ఉన్నారు. ఇలా అయితే చక్కగా ఈ బుద్ధుడి చుట్టూ అయితే మనం నడవడానికి కూడా ఇచ్చారనమాట. ఈ పక్కనంతా చెరువేనండి. ఇది గజ్జెలవారి చెరువు అంటారనమాట. ఈ చెరువులో అయితే బోట్ షికారు కూడా ఉంటదండి. ఎక్కువ మంది వచ్చి ఉంటే గనక అడిగితే బోట్ షికారు ఉంటది. నాకు తెలుసది 3, 4 బోట్‌లయితే తిరుగుతా ఉంటాయి. ఈ చుట్టూ గూడా ఈ గోడల మీదయితే బుద్ధుడి యొక్క మరి దానికి బుద్ధ తత్వానికి సంబంధించినటువంటి చిత్రాలయితే ఉన్నాయండి. ఈ కళాఖండాలనైతే రాత్రి పూట గదా! అంత క్లియర్‌గా అయితే చూపించలేకపోతున్నాను గానీ చూసారా? ఎంత చెక్కారంటే అక్కడ శిల్పాలున్నాయన్నమాట. అంటే ఆ బుద్ధుడికి సంబంధించిన శిల్పకళేమో అనిపిచ్చింది నాకు. ఇక్కడైతే చూసేయండి ఇదిగో బుద్ధుడి నుంచి బయటకొస్తున్నప్పుడు ఇది ఎడమ చెయ్యి పక్కననమాట. గోడల మీదయితే ఇలాంటి చిత్రాలయితే వేసున్నాయండి బాగానే. లోపల పక్కన గూడా బుద్ధుడికి చుట్టూ తిరగడానికి కూడా ఉందనమాట. కానీ నిచ్చెనలు ఏదన్నా ఇతరత్ర వస్తువులనేది పెట్టి ఉంచారు. లోపలికైతే నేను వెళ్ళలేదు. అవిగోండి బోట్లు అక్కడున్నాయన్నమాట. అటు వెళ్ళినప్పుడు టికెట్ కూడా ఉంటదంట. టికెట్ తీసుకొని వెళ్ళాలి. ప్రొద్దుటే సమయంలో అయితే వాకింగ్ చేసేవాళ్ళందరూ వస్తారండి. ఈ ఈ చెరువు గట్టు చుట్టూ అయితే వాకింగ్ ఫుట్‌పాత్ అనేది ఉంటది. ఇదిగోండి 2 బాతులు కూడా తిరుగుతా ఉన్నాయి. నా వీడియోని గనుక ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో తెల్లగా ప్రశాంతంగా తిరుగుతున్నాయన్నమాట అవి కూడా. వాటితో పాటు టార్టాయిస్‌లు ఉన్నాయండి. ఇక్కడ క్యాట్ ఫిషా లేతే నార్మల్ ఫిషో తెలీదు గానీ వాటి వెనక ఫిషెస్ కూడా తిరుగుతా ఉన్నాయి. ఆ వాటర్ కదిలేదంతా ఫిష్‌లనమాట. బుద్ధుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడో.
మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి మంచి ఎన్విరాన్మెంట్‌కి రావాలండి. ఇది చూపిచ్చేదంతా మనం చుట్టూ ఉన్నటువంటి నడక మార్గం అనమాట. ప్రొద్దుటేట సమయంలో అయితే ఇక్కడ అందరూ వాకర్సొచ్చి వాకింగ్ జేసుకొని వెళ్తారనమాట. ఈ చుట్టూ అయితే నడవడానికి వీలుగా అయితే ఉంటది. ఎంట్రన్స్‌లో మాత్రం 2 వేప చెట్లున్నాయండి. అటు ఇటు గూడా చెట్లు అయితే బానే ఉన్నాయి. ఇది ఏలూరు జిల్లా కేంద్రంగా అయితే ఉన్న బుద్ధ పార్క్ అండి. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇదిగో ఇది చుట్టూ తిరిగొచ్చిందనమాట. నడిచే మార్గం అనేది మనం తూర్పు ఎంటర్ అయ్యాం గదా! ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఉంటదనమాట. బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడో. బావుంది గదా! నాకు అనుకోకుండా వచ్చిన వీడియో అండి ఇది. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.